క్రోచెట్ స్మాల్ బిజినెస్ టిప్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము రెండవ టిప్ హ్యాండ్మేడ్ క్రోచెట్ ఐటమ్స్ ధరలను ఎలా నిర్ణయించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. దీనికంటూ ఒక ప్రత్యేక ఫార్ములా ఏమీ ఉండదు. నాకు తెలిసిన ఒక 2 విధానాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పదండి వీడియోలోకి. ఫస్ట్ వన్, మెటీరియల్ బేస్డ్ ప్రైజింగ్. అంటే దీనిలో ఒక ఐటమ్ చేయడానికి మనము ఉపయోగించిన మెటీరియల్కి కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని మీద 3 రెట్లు మనం గుణించినట్లయితే మనకి ఒక బేసిక్ ప్రైస్ అనేది తెలుస్తుంది. కానీ ఇది పూర్తి ఖచ్చితంగా ఉండే విధానం మాత్రం కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి తక్కువ మెటీరియల్తో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి అల్లాల్సి వస్తుంది. అందుకనే మనం ఒక ఐటమ్ చేస్తున్నప్పుడు ఎంత టైం స్పెండ్ చేసాము అనే దాన్ని బట్టి గంటకి ఇంత రేటు అని ఫిక్స్ చేసుకుని ఎంత టైం స్పెండ్ చేసామో అంత రేటు మనం తీసుకుని దానికి మెటీరియల్ కాస్ట్ ఇంకా ప్యాకేజింగ్ కాస్ట్ ఇలాంటివన్నీ యాడ్ చేసినట్లయితే మనకి ఒక బేసిక్ ప్రైస్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ విధానం అయితే కొంత క్లారిటీగా ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మొదట్లో మనము చేస్తున్నప్పుడు ఒకే ఐటమ్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం కదా. అందుకనే మనం చేసిన టైంని బట్టి మెటీరియల్ కాస్ట్ని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. అలా అని మొదట్లో సేల్స్ బాగా రావాలని తక్కువ ప్రైస్ ఫిక్స్ చేస్తే మాత్రము లాంగ్ రన్లో బిజినెస్ ముందుకు నడవదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం.